దేవ సత్యమూర్తి విషయంలో జరిగిన దాని గురించి తలుచుకుంటూ, బాధపడుతూ, నా శత్రువులు ఖచ్చితంగా నా కుటుంబాన్ని ఏదో ఒకటి చేస్తారు. నేను అలర్ట్‌గా ఉండాలి అనుకుంటూ విపరీతంగా తాగేస్తూ ఉంటాడు. అయితే ఇంటికి కూడా వెళ్ళడనమాట. మిథున ఎదురు చూసి, చూసి ఇక దేవ దగ్గరికి వెళ్తుంది. తాగే వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట. "ఇక్కడికి నువ్వెందుకొచ్చావు వెళ్ళు" అని దేవ కసురుతూ ఉంటే, "నీకసలు ఎందుకంత బాధొచ్చింది? ఎందుకు అంతలా తాగుతున్నావు? చెప్పు" అంటే, "నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. నీకు నాకసలు సంబంధమే లేదు. వెళ్ళు ఇక్కడి నుంచి" అంటూ కసురుతూ ఉంటాడు. అయినా ఇక్కడికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండాల్సిన చోటు కాదు వెళ్ళు అనైతే చెప్తూ ఉంటాడు. "ఇవన్నీ కాదు. నీ బాధేంటో చెప్పు నాకు" అని మిథున అడుగుతూ ఉంటే అసలు సమాధానం చెప్పడనమాట. విపరీతంగా తాగేసుంటాడు. మిథునకి ఫుల్లుగా కోపం వచ్చేస్తుంది. అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని దేవ మొహం మీద ఆ వాటర్ బాటిల్ మొత్తం కొమ్మరిచ్చేస్తుందనమాట. "ఇప్పటికైనా తాగింది దిగిందా నీకు? ఎందుకు ఇక్కడికొచ్చావు? ఎందుకు అంతలా తాగుతున్నావు? నీ వల్లనే కదా అందరికీ బాధలు. మరలాంటప్పుడు నీకేదో బాధ కలిగినట్టు ఇంతలా తాగుతున్నావేంటి?" అంటూ మిథున చాలా ధైర్యంగా దేవాని అందరి ముందు నిలదీస్తుందనమాట. మిథున అన్నీ కలగలిపిన అమ్మాయి. సౌమ్యం, వినయం, విధేయత, ధైర్యం అన్నీ కలగలిపిన అమ్మాయి. తెలివితేటలు కూడా. అటువంటి మీదన దొరకడం అదృష్టం అనుకోకుండా ఈ దేవ ఎప్పుడో జరిపిన దాని గురించి తలుచుకుంటూ పురుషోత్తంకి అండగా ఉంటూ ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇలా గాలికైతే తిరగడము, రౌడీలాగా మారడము, ఆ మిథున ఇప్పుడు దారిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తుందనమాట. మరి దేవ మాట వింటాడా లేదనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.